ఈ వీడియోలో మనము యాడ్వర్బ్ అనేటువంటి టాపిక్ మీద బిట్స్ను ప్రాక్టీస్ చేయబోతున్నాము. సో ఎవరైతే టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వారి యొక్క ఎగ్జామ్లో యాడ్వర్బ్ అనేటువంటి టాపిక్ మీద బిట్ వచ్చినప్పుడు ఆ యాడ్వర్బ్ను మనం ఈజీగా అంటే లాజికల్గా ఎలా గుర్తించాలి అనేటువంటిది నేర్చుకోబోతున్నాం. సో ఏం లేదు, ఇది చాలా 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 ఈజీ. యాడ్వర్బ్ ఏది అని అడిగితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చింది చూడండి, హీ స్పీక్స్ స్లోలీ అని బిట్టిచ్చి ఇందులో యాడ్వర్బ్ ఏది అని అడుగుతాడు. నేను చెప్పే లాజిక్ అర్థమైతే వెంటనే మీరు ఇంకో ఇది ఆన్సర్ అని టిక్ చేసేస్తారు. అది ఎలా అంటే నేను కొన్ని లాజిక్ చెప్తాను, సో వాటిని మీరు ఫాలో అవ్వండి. ఫస్ట్ది గమనించండి, ఇక్కడ ఎల్వై ఉన్నది. అంటే యాడ్వర్బ్ అనేటువంటిది ఎల్వైతో ఎండ్ అవుతుంది. ఇది మొదటి లాజిక్. దాన్ని మనం యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అంటాం. అంటే పని ఎలా జరిగింది. అప్పుడు స్లోలీ స్లోగా జరిగింది, నీట్లీ నీట్గా జరిగింది, క్లియర్లీ క్లియర్గా జరిగింది. సో ఆ విధంగా చెప్తాం కాబట్టి లాస్ట్కి ఏముంటుంది, ఎల్వై ఉంటుంది. ఆ విధంగా ఎల్వై ఉంటే అది యాడ్వర్బ్ అవుతుంది. అందుకే ఇక్కడ గమనించండి, స్లోలీ లాస్ట్కి ఎల్వై ఉంది కాబట్టి అది యాడ్వర్బ్ అవుతుంది. సో దీన్ని ఎలా, ఒకవేళ మనకు అలా కాలేదు అన్నప్పుడు ఇగో ఈ విధంగా క్వశ్చన్ వేసుకోవాలి. ఎలా, పని ఎలా జరిగింది, యాడ్వర్బ్ అనేటువంటిది అదే చెప్తుంది. రైట్, ఓకే. అంటే వర్బ్ గురించి చెప్పేది యాడ్వర్బ్ అవుతుందని ఆల్రెడీ మీరు నేర్చుకొని ఉన్నారు కదా. సో ఎలా జరిగింది అనేటువంటిది క్వశ్చన్ వేసుకుంటే స్లోలీనా, ఫాస్ట్లీనా, క్లియర్లీనా, నీట్గానా, సో ఆ విధంగా వాటికి ఆన్సర్ వస్తాయి. కాబట్టి లాస్ట్కు ఎల్వైతో ఎండ్ అయిన ఆప్షన్ ఉంటే అది యాడ్వర్బ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి గమనించండి. ఇంకో లాజిక్ ఏంటిదంటే ఈ ఒకటో లాజిక్, ఇది రెండో లాజిక్, ఇది మూడో లాజిక్, ఇది 4. ఈ 4 నేర్చుకోవాలి. యాడ్వర్బ్ ఆఫ్ టైప్స్లో కూడా ఈ 4 ఉంటాయి. గమనించండి, యాడ్వర్బ్ ఆఫ్ టైం గురించి తెలియజేసేటువంటి పదాలు. అప్పుడు మనం వెన్ అని క్వశ్చన్ వేసుకోవాలి. వెన్ అంటే ఎప్పుడు, ఎప్పుడు టుడే ఈరోజు, నౌ ఇప్పుడు, సూన్ త్వరలో. సో ఆ విధంగా చెప్పేటువంటి పదాలన్నీ కూడా ఏమవుతాయి, యాడ్వర్బ్ అవుతాయి. మనం బిట్స్ ప్రాక్టీస్ చేస్తే ఇంకొంచెం ఈజీగా మనకు అర్థం అవుతుంది. నెక్స్ట్ దాని తర్వాత ఇంకో లాజిక్ ఏంటిదంటే వేర్, పని ఎక్కడ జరిగింది అని కనుక మనం క్వశ్చన్ వేసుకున్నట్లయితే అది కూడా యాడ్వర్బ్ అవుతుంది. దాన్ని మనం యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అంటాము. అంటే పని ఎక్కడ జరిగింది, ఎక్కడ, హియర్ ఇక్కడ, దేర్ అక్కడ, అవుట్ సైడ్. ఓకే, ఆ విధంగా చెప్పేవి పదాలు ఏవైతే ఉన్నాయో అవి యాడ్వర్బ్స్ అవుతాయి. అదేవిధంగా హౌ మచ్ దో క్వశ్చన్ చేసుకున్నప్పుడు వచ్చే ఆన్సర్ కూడా యాడ్వర్బ్ అవుతుంది. అంటే హౌ మచ్ అంటే ఎంత, వెరీ చాలా, టు ఆ విధంగా, ఆల్మోస్ట్ దాదాపుగా, క్వైట్. సో ఇటువంటి పదాలన్నీ కూడా ఏమవుతాయంటే యాడ్వర్బ్ అవుతాయి. సో మిగిలినవి మనం బిట్స్ ప్రాక్టీస్ చేస్తే మనకు అర్థమైపోతుంది. రైట్, ఆల్రెడీ ఫస్ట్ బిట్ మనం ప్రాక్టీస్ చేసేసాం. సెకండ్ బిట్ చూడండి. ఓకే, సెకండ్ బిట్ గమనించండి. షీ ఈజ్ క్లీనింగ్ నౌ. ఇందులో యాడ్వర్బ్ ఏది, ఆమె ఇప్పుడు క్లీనింగ్ చేస్తున్నది. సో మన క్వశ్చన్ ఏంటిది ఇక్కడ అంటే ఇందులో ఎల్వైతో లేదు కాబట్టి క్వశ్చన్స్ వేసుకోవాలి. అప్పుడు షీ ఈజ్ కమింగ్ నౌ, షీ ఈజ్ కమింగ్ నౌ. ఇప్పుడు ఆమె వస్తున్నది. ఓకే, సో మనం ఎప్పుడు అనే క్వశ్చన్ వేసుకోవాలి. ఎప్పుడు, నౌ. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది మరి, కమింగ్ అవుతుందా, లేదు. రైట్, అంటే టైంను తెలియజేసే పదం ఈజ్ అనేటువంటి తెలియజేస్తుందా, లేదు. షీ కాదు. సో ఆన్సర్ ఏమవుతుంది మనకు, నౌ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ గమనించండి, ద బాయ్ ర్యాన్ క్విక్లీ. ద బాయ్ ర్యాన్ క్విక్లీ, ఎలా వెళ్ళాడట, క్విక్గా వెళ్ళాడట. సో లాస్ట్కి ఏముంది, ఎల్వైతో ఎండ్ అయినటువంటి పదం ఉంది. సో ఎల్వైతో ఎండ్ అయితే ఏమవుతుంది మనకు, యాడ్వర్బ్ అవుతుంది. సో ఇక్కడ ఎల్వైతో ఎండ్ అయిన పదం ఉందా, లేదు. ఇక్కడుందా, లేదు. ఇక్కడుందా, లేదు. సో ఆన్సర్ క్విక్లీ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. ద బాయ్ ర్యాన్ క్విక్లీ. నెక్స్ట్ ఇంకొకటి వచ్చింది, వి మెట్ ఎస్టర్డే. ఓకే, మేము నిన్న కలిసాము. ఎప్పుడు కలిసాము క్వశ్చన్ వేసుకోండి. ఎప్పుడు కలిసాము,
ఎప్పుడు కలిశాము అని మనం క్వశ్చన్ వేసుకుంటే ఆన్సర్ ఆటోమేటిక్గా వస్తుంది. ఎప్పుడు కలిశాము? నిన్న. సో ఎస్టర్డే. మెట్ కాదు, వి కాదు, మీట్ కాదు. ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది? ఎస్టర్డే. వి మెట్ ఎస్టర్డే, రైట్. సో ఇక్కడ ఆన్సర్ ఎస్టర్డే అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, హీ ఆల్వేస్ టెల్స్ ద ట్రూత్. అతను ఎప్పుడు నిజాలే చెప్తాడు. సో ఎప్పుడు చెప్తాడు నిజాలు? ఎప్పుడు నిజాలే చెప్తాడు. ఆల్వేస్ అంటే ఇది దేనికి సంబంధించింది? అడ్వర్బ్ ఆఫ్ టైం. సో ఎప్పుడు అని కనుక మనం క్వశ్చన్ వేసుకున్నట్లయితే దానికి వచ్చే సమాధానమే అది. సో ఇక్కడ టెల్స్ కాదు, ట్రూత్ కాదు, ద కాదు. ఆన్సర్ ఏమవుతుంది? ఆల్వేస్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. అతను ఎప్పుడు నిజాలు చెప్తాడు? ఎల్లప్పుడూ నిజాలే చెప్తాడు. నెక్స్ట్, ఇక్కడ ఇక డైరెక్ట్ లాజిక్, రైట్. డైరెక్ట్ లాజిక్ ఏముంది గమనించండి. షీ సింగ్స్ స్వీట్లీ. ఆమె ఎలా పాడుతుంది? స్వీట్గా పాడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి లాజిక్ ఏంటిది? ఎల్వై. సో ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. సో ఆన్సర్ వచ్చేసి స్వీట్లీ, ఇది. సో యాడ్ వర్బ్ను ఇంత ఈజీగా మనము గుర్తించవచ్చు, రైట్. మీరు యూట్యూబ్లో వెతకండి, ఈ విధంగా లాజిక్ ఉన్నటువంటి వీడియోలు మీకు దొరకవు. ఇది పక్కాగా నేను చెప్పగలుగుతాను. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే, ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమవుతుందంటే మీకు ఈ విధంగా ఫ్రీగా లాజిక్స్తో ఉన్నటువంటి వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీరు ఇప్పుడు ఏదైతే మెటీరియల్ చూస్తున్నారో ఆ పీడిఎఫ్ను మీరు ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడం ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో వాట్సాప్ గ్రూపు ఎలా జాయిన్ కావాలి అంటే ఈ వీడియో యొక్క మొదటి కామెంట్లోనే నేను లింక్ను ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ను క్లిక్ చేస్తే మీరు వాట్సాప్ గ్రూప్లోకి యాడ్ అయిపోతారు, రైట్. అక్కడ నుంచి మీకు పీడిఎఫ్స్ అనేటువంటివి వస్తూ ఉంటాయి, రైట్. దీని తర్వాత ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఆ వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. నెక్స్ట్, ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ అవుట్ సైడ్. పిల్లలు బయట ఆడుతున్నారు. సో ఇక్కడ క్వశ్చన్ వేసుకోవాల్సింది ఏంటిది? ఎక్కడ ఆడుతున్నారు? ఓకే, అంటే వేర్ అంటే ఎక్కడ? అవుట్ సైడ్. ఎక్కడ ఆడుతున్నారు వాళ్ళు? అవుట్ సైడ్. సో ఇక్కడ గమనించండి, చిల్డ్రన్ ఆన్సర్ అవుతుందా? కాదు. ప్లేయింగ్ ఆన్సర్ అవుతుందా? కాదు. ఆర్ ఆన్సర్ అవుతుందా? కాదు. సో ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? అవుట్ సైడ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది, రైట్. సో ఆన్సర్ ఏంటిది? అవుట్ సైడ్. నెక్స్ట్, ఐ హ్యావ్ నెవర్ సీన్ హిమ్ బిఫోర్. అతన్ని ఇంతకు ముందు నేను చూడలేదు. నేను ఇప్పటిదాకా అతన్ని చూడలేదు. ఎప్పటిదాకా? ఇప్పటిదాకా. అసలు నేను చూడలే. ఓకే, సో అటువంటి టైంను తెలియజేసేటువంటి పదం అందులో ఏది? అది యాడ్వర్బ్ అవుతుంది, ఇది, రైట్. సో గమనించండి, సీన్ యాడ్వర్బ్ అవుతుందా? మరి కాదు. హిమ్ యాడ్వర్బ్ అవుతుందా? కాదు. బిఫోర్ కాదు. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది మరి అంటే నెవర్ అనేటువంటిది ఏమవుతుంది? యాడ్వర్బ్ అవుతుంది. నెక్స్ట్, ప్లీజ్ సిట్ హియర్. దయచేసి ఇక్కడ కూర్చోండి. ఇందులో యాడ్వర్బ్ ఏది అంటున్నాడు. ఎక్కడ కూర్చోవాలి? ఇక్కడ అనేటువంటి తెలియజేసే పదం ఏది? ఇది, రైట్. సో యాడ్వర్బ్ ఏదవుతుంది మరి? హియర్ అనేటువంటిది అవుతుంది. సో ప్లీజ్ అనేటువంటిది యాడ్వర్బా? కాదు. సిట్ అనేటువంటిది యాడ్వర్బా? కాదు. నెక్స్ట్, చైర్ అనేటువంటిది యాడ్వర్బా? కాదు. సో ఆన్సర్ ఏమవుతుంది? హియర్ అనేటువంటిది యాడ్వర్బ్ అవుతుంది, రైట్. నెక్స్ట్, ఇంకా మీతో పాటు ప్రిపేర్ అవుతున్నటువంటి మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా ఈ వీడియో యొక్క లింకును పంపగలరు. నెక్స్ట్, హీ ఈజ్ వెరీ హానెస్ట్. అతను చాలా నిజాయితీపరుడు. ఓకే, ఎంత నిజాయితీపరుడు అని క్వశ్చన్ వేసుకోవాలి. చాలా అనేటువంటి తెలియజేసే పదం ఏముంది ఇందులో అంటే వెరీ. సో యాడ్వర్బ్ ఏమవుతుంది? వెరీ అనేటువంటిది ఏమవుతుంది? యాడ్వర్బ్ అవుతుంది. సో గమనించండి, హానెస్ట్ కాదు, ఈజ్ కాదు, హీ కాదు. ఆన్సర్ ఏమవుతుంది? వెరీ. అదేవిధంగా మీకు టెట్లో కానీ డిఎస్సిలో కానీ
ఇగో ఇక్కడ ఏడివి అని రాశాను చూడండి. ఈ విధంగా కూడా మిమ్మల్ని అడుగుతాడు. నౌన్ అయితే ఎన్ అని, అంటే డిక్షనరీలో ఏ విధంగా ఉంటుంది, నౌన్ ఎలా సూచిస్తామని అడుగుతాడు, ప్రిపోజిషన్ ఎలా చూపిస్తామని అడుగుతాడు ఈ విధంగా, రైట్. యాడ్జెక్టివ్ని ఎలా చూపిస్తాము షార్ట్కట్లో అని అడుగుతాడు. సో ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. యాడ్వర్బ్, నౌన్, ప్రిపోజిషన్, తర్వాత యాడ్జెక్టివ్, తర్వాత కంజంక్షన్ అయితే CONJ ఈ విధంగా ఉంటుంది. సో ఇవి కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, డైరెక్ట్ లాజిక్. ద టీచర్ స్పోక్ క్లియర్లీ. టీచర్ ఎలా మాట్లాడింది? క్లియర్గా మాట్లాడింది. సో ఇందులో ఉన్నటువంటి యాడ్వర్బ్ ఏది? మనకు లాజిక్ ఏంటిది? ఎల్వైతో ఉన్నటువంటి పదాలన్నీ ఏమవుతాయని చెప్పుకున్నాం? దాదాపుగా అవి యాడ్వర్బ్ అవుతాయని చెప్పుకున్నాం. సో టీచర్ యాడ్వర్బా? కాదు. స్పోక్ యాడ్వర్బా? కాదు. క్లియర్ యాడ్వర్బా? కాదు. ఆన్సర్ ఏమవుతుంది? క్లియర్లీ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. ఇంకొన్ని బిట్స్ కూడా ప్రాక్టీస్ చేద్దాం. నెక్స్ట్, షీ అరైవ్డ్ లేట్. ఆమె లేట్గా వచ్చింది. ఓకే, ఎప్పుడు వచ్చింది? లేట్గా. ఇక్కడ యాడ్వర్బ్ మనకు రావాలంటే ఏం చేయాలని అనుకున్నాము గమనించండి. హౌతో కానీ, ఓకే, లేదంటేనేమో వెన్ తోటి కానీ, అంటే ఎప్పుడు, ఎలా అని కానీ, ఎప్పుడు అని కానీ, ఎక్కడ అని కానీ, ఎంత అని కానీ క్వశ్చన్ చేయాలి. సో ఇక్కడ గమనించండి, షీ అరైవ్డ్ లేట్. ఆమె లేట్గా వచ్చింది. ఎప్పుడు వచ్చింది అంటే క్వశ్చన్ ఎలా వేస్తాం? ఎప్పుడు అనే దానితో ఆ క్వశ్చన్ వేస్తాం. ఎప్పుడు వచ్చింది? లేట్గా. సో యాడ్వర్బ్ ఏమవుతుంది? లేట్ అనేటువంటిది. సో మొదటి ఆప్షన్ ఆన్సర్ కాదు, రెండో ఆప్షన్ ఆన్సర్ కాదు, ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ కాదు. ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది అంటే థర్డ్ ఆప్షన్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ లేట్ అనేటువంటిది యాడ్వర్బ్ అవుతుంది. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇటువంటి వీడియోస్ అన్నీ కూడా గ్రామర్కు సంబంధించిన టోటల్ అన్ని టాపిక్స్ మీద లాజికల్ వీడియోస్ నా ఛానల్లో కలవు. కాకపోతే ఇంకా చూడని వారు ఎవరైనా ఉంటే వారు తప్పకుండా చూడగలరు, రైట్. సో ఇక్కడ ఆన్సర్ చూద్దాం ఇప్పుడు. హీ గోస్ టు స్కూల్ డైలీ. అతను స్కూల్కు రోజు వెళ్తాడు. ఓకే, ఎప్పుడు వెళ్తాడు? రోజు. సో ఇది టైంకు తెలియజేసేటువంటి పదం. సో ఇక్కడ అదేవిధంగా లాజిక్ చూడండి, ఎల్వై ఉంది కదా, సో ఆ విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఫస్ట్ది యాడ్వర్బ్ అవుతుందా? కాదు. ఇది యాడ్వర్బ్ అవుతుందా? కాదు. ఫోర్త్ ఆప్షన్ యాడ్వర్బ్ అవుతుందా? కాదు. ఆన్సర్ ఏమవుతుంది? డైలీ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది, రైట్. ఇది యాడ్వర్బ్ అవుతుంది. నెక్స్ట్, డైరెక్ట్ ఆప్షన్ గమనించండి. డైరెక్ట్ క్లూనే ఇచ్చిన ద డాగ్ బార్క్డ్ లౌడ్లీ. సో ఇక్కడ ఉన్నటువంటి క్లూ ఏంటిది? మనకు లాస్ట్కు ఎల్వై ఉండటం, రైట్. సో ఎల్వై ఉన్నటువంటి పదాలు ఏమైతాయని చెప్పుకున్నాం మనము? యాడ్వర్బ్ అవుతాయని చెప్పుకున్నాము. సో బార్క్డ్ ఆన్సర్ కాదు, డాగ్ ఆన్సర్ కాదు, లౌడ్ ఆన్సర్ కాదు. ఏమవుతుంది? లౌడ్లీ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. ద డాగ్ బార్క్డ్ లవ్లీ. సో లౌడ్లీ కాబట్టి ఇది మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఇంకొక బిట్ చూద్దాము. ఐ విల్ ఫినిష్ మై వర్క్ సూన్. నేను త్వరలోనే నా వర్క్ను కంప్లీట్ చేస్తాను. ఎప్పుడు కంప్లీట్ చేస్తాను అనేటువంటిది ఉంది ఇందులో, రైట్. ఎప్పుడు, ఇగో గమనించండి, ఇది ఇక్కడ ఉన్న దానికి సంబంధించినటువంటి లాజిక్. సో ఏం లేదు, మీరు ఈ సింపుల్ ఈ టేబుల్ నేర్చుకుంటే ఇక మీకు యాడ్వర్బ్ మీద బిట్ అడిగినప్పుడు మిస్ అవ్వడానికి అసలుకి అవకాశం ఉండదు. సో ఇక్కడ గమనించండి, మన టేబుల్లో కూడా ఉంటుంది ఆప్షన్, చూడండి ఉంది కదా. సో ఆన్సర్ అదే అవుతుంది, ఇది ఆన్సర్ అవుతుంది. సో ఫస్ట్ది ఆన్సర్ కాదు, సెకండ్ది ఆన్సర్ కాదు, ఫోర్త్ది ఆన్సర్ కాదు. ఆన్సర్ వచ్చేసి సూన్ అంటే సి అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. సో ఇది ఆన్సర్ అవుతుంది. మిగిలిన ఇంకా 50 బిట్స్ ఉన్నాయి. సో ఆ 50 బిట్స్ని నేను ఇప్పుడు ఏం చెప్పట్లేదు. ఆ 50 బిట్స్ అన్నీ కూడా మనము యూట్యూబ్ లైవ్ ప్రాక్టీస్ టెస్ట్లో మనము ప్రాక్టీస్ చేస్తాము. సో ఆ ప్రాక్టీస్ టెస్ట్ కండక్ట్ చేసినప్పుడు అక్కడి నుంచి మీరు వాటిని ప్రాక్టీస్ చేయవచ్చు. సో ఇది యాడ్వర్బ్కు సంబంధించినటువంటి లాజికల్ వీడియో, రైట్. సో
ఇంకా మిగిలిన టాపిక్స్ మీద కూడా వీడియోస్ కలవు, చూడకపోతే తప్పకుండా చూడగలరు. ఏ టాపిక్స్కి ఆ టాపిక్ అనుగుణంగా, ఏ టెట్కు ఆ టెట్కు అనుగుణంగా నేను ఆల్రెడీ ప్లేలిస్ట్ చేసి పెట్టాను, అవి కూడా చూడగలరు. అదేవిధంగా పాడ్కాస్ట్ను కూడా నేను క్రియేట్ చేయడం జరిగింది. సో అలా కూడా మీరు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్, ఇంకా ఇది ఓన్లీ టెట్ మరియు డిఎస్సి వారికి మాత్రమే కాకుండా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నారో, మీకు సంబంధించినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇంగ్లీష్ గ్రామర్ గనక ఉన్నట్లయితే వారికి ఇది తప్పకుండా యూజ్ అవుతుంది. రైట్, ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు.